శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వతి నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పర్వదినాన్ని ఎందుకు జరుపుకుంటాం అనే విషయం గురించి ఒకసారి తెలుసుకుందాం. చాలా మంది ఇది పుట్టినరోజని, పెళ్లి రోజని, అయోధ్య నుంచి వచ్చిన రోజని, పట్టాభిషేకం జరిగిన రోజని అందరూ అనుకుంటారు. కానీ రామాయణం ప్రకారంగా ఇది శ్రీరాముడు పుట్టినరోజు, పట్టాభిషేకం జరిగిన రోజు, పెళ్లి రోజు కూడా ఒకటే. ఎందుకంటే ముహూర్తం ఆయనకి అలా కలిసి వచ్చింది కాబట్టి శ్రీరామనవమి అంటే చైత్ర శుద్ధ నవమి నాడు ఆయన పుట్టారు, అది ఒకటి. అలాగే ఆయన పట్టాభిషేకం జరిగింది కూడా చైత్ర శుద్ధ నవమి నాడు అని చెప్పి మనకి రామాయణం ద్వారా తెలుస్తోంది. అలాగే ఆయనకి వివాహ ముహూర్తం పెట్టినప్పుడు ఆ వశిష్ఠ విశ్వామిత్రులు కూడా ఇలా కలిసి వస్తే బాగుంటుంది అంటే చాలా ముహూర్తాలు చూసిన తర్వాత వసంత ఋతువులో నవమి తిథి నాడు ఆయనకి వివాహం జరిగితే మంచిది అని చెప్పి వశిష్ఠ విశ్వామిత్రులు ముహూర్తం పెట్టడం, అదే శ్రీరామనవమి కావడం, అదే పట్టాభిషేకం జరిగిన రోజు, అదే పుట్టినరోజు కావడం చాలా విశేషమైనటువంటి రోజు అన్నమాట. కాబట్టి శ్రీరామనవమి ఆయనకి పుట్టినరోజు, పెళ్లి రోజు, అయోధ్యలో పట్టాభిషేకం జరిగిన రోజు కూడా. మనం ఈ రోజున శ్రీరామనవమి నాడు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి, మనం ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి మంత్రాన్ని జపించాలనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. శ్రీరామనవమి నాడు మన ఇంట్లో గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి, గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి, మనం స్నానం చేసిన తర్వాత దేవుడి మందిరాన్ని చక్కగా అలంకరించుకుని, దేవుడి మందిరంలో శ్రీరామ పట్టాభిషేకం ఫోటోను పెట్టుకుని, ఆ ఫోటో దగ్గర ఆవునేతితో దీపారాధన చేసుకుని, వడపప్పు, పానకం, చరిమిడి ఈ 3 పదార్థాలు తయారు చేసుకుని శ్రీరామచంద్రమూర్తిని మనస్సులో తలుచుకుంటూ ఓం సీతారామచంద్రాయ నమః ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి అంటూ స్వామివారికి యథాశక్తిగా పూజ చేసి, ఫోన్లో కానీ పుస్తకంలో కానీ చూసి శ్రీరామ అష్టోత్తరాన్ని చదువుకుని యథాశక్తిగా పుష్పాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి ఆ శ్రీరాముడికి 108 నామాలతో పూజ చేయాలి. పూజ అయిన తర్వాత యథాశక్తిగా మనం కొబ్బరికాయ, అరటిపళ్ళు, జామ పండు అలాంటి పదార్థాలతో పాటు మనం ఇందాక చెప్పినట్టుగా తప్పనిసరిగా వడపప్పు, పానకం, వరిపిండితో చేసిన చలిమిడి నైవేద్యంగా సమర్పించి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అని చివరిగా నమస్కారం చేసుకుని హారతి ఇచ్చిన తర్వాత నేను చెప్పిన మంత్రాన్ని చదువుకుని పుష్పాలు, అక్షంతులు శ్రీరాముడి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని ఆ పానకం, వడపప్పు, చలివిడి ప్రసాదంగా స్వీకరించండి. అలాగే మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా దేవుడి మందిరంలో కూర్చుని కనీసంలో కనీసం 27 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ శ్రీరామ తారక మంత్రాన్ని జపించండి. మామూలప్పుడు చేసిన దానికన్నా శ్రీరామనవమి నాడు చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా దేవాలయంలో సీతారాముల యొక్క కళ్యాణం జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అక్కడ కన్యాదానాన్ని వీక్షించి, అలాగే తలంబ్రాలు అయిన తర్వాత అక్కడి నుంచి కొద్దిగా తలంబ్రాలు తెచ్చుకుని మీరు మీ ఇంట్లో వాళ్ళు మీ శిరస్సు మీద ధరించండి. పెళ్లి కాని వారు కానీ, వివాహంలో ఆలస్యం అవుతున్న వారు కానీ, దాంపత్య సమస్యలు ఉన్నవారు కానీ, భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేకపోయినా ఇలాంటి వాళ్ళందరూ కూడా సీతారామ కళ్యాణాన్ని చూడడం, సీతారామ కళ్యాణం కట్టడం గురించి శ్రీరామ నవమి నాడు చదువుకోవడం విశేషమైన ఫలితాన్ని కలుగజేస్తుంది. కాబట్టి బయట జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొనండి. అవకాశం ఉన్నవారు శ్రీరామనవమి నాడు రామాయణంలో ఏదో ఒక ఘట్టంలో 2 పేజీలైనా చదవండి. శ్రీ రామాయణం పుస్తకం మీ ఇంట్లో ఉంటే ఆ పుస్తకానికి కొద్దిగా పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, 2 పువ్వుల అక్షంతలు పెట్టి ఆ వాల్మీకి రాసిన
మహాకావ్యానికి నమస్కరించుకోండి. తప్పకుండా మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. శ్రీరామనవమి నాడు మీరందరూ కూడా నేను చెప్పిన పరిహారాలు పాటించి మీ ఇంట్లో శ్రీరాముడు పూజ చేసి బయట కళ్యాణంలో పాల్గొని శ్రీరాముని యొక్క అనుగ్రహంతో మీరు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.